భూమి గోళమేనా? స్పెరికల్ ఎర్త్, హూ నో ఇట్ ఫస్ట్? ఆర్యభట్ట 476 to 550 CE ఒక మార్గదర్శక ఇండియన్ మ్యాథమెటీషియన్ మరియు ఆస్ట్రోనామర్, ఖగోళ శాస్త్రవేత్త. అతను శాస్త్రానికి పునాది రచనలు చేశాడు. ముఖ్యంగా పై 3.1416 యొక్క ఖచ్చితమైన విలువలను లెక్కించడం, ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ సైన్ మరియు కొసైన్ నిర్వచించడం మరియు సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని స్థాపించడం. అతను స్థాన విలువ వ్యవస్థలను ప్రవేశపెట్టాడు. జీరోని ప్లేస్ హోల్డ్గా ఉపయోగించాడు. సౌర చంద్ర గ్రహాలను అంటే సోలార్ లూనార్ ఎక్లిప్స్లను వివరించాడు మరియు భూమి చుట్టుకొలత మరియు భ్రమణం అంటే రొటేషన్ని లెక్కించాడు. కీ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీ, కీలక ఆవిష్కరణ మరియు ఆవిష్కరణలు. మ్యాథమెటిక్స్, ఆల్జీబ్రా అండ్ జియోమెట్రీ. పై విలువ పైకు 3.1416 అంచనా వేయబడింది. 62,832/20,000. సున్నా మరియు దశాంశ వ్యవస్థ అంటే జీరో అండ్ డెసిమల్ సిస్టమ్. దశాంశ స్థాన విలువ వ్యవస్థలను ఉపయోగించారు మరియు పరోక్షంగా సున్నాను ప్లేస్ హోల్డ్గా ఉపయోగించారు. ట్రిగనోమెట్రీ, సైన్ మరియు కొసైన్ కోసం అభివృద్ధి చేయబడిన పట్టికలు. ఆల్జీబ్రా, బీజగణితం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మరియు సమ్స్ మొత్తాన్ని పరిష్కరించడానికి పద్ధతులను అందించారు. ఖగోళ శాస్త్రవేత్త, ఆస్ట్రోనామర్, సూర్యకేంద్ర నమూనా భూమి దాని అక్షాంశం మీద తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పారు. గ్రహాలు, ఎక్లిప్స్, భూమి మరియు చంద్రుడు కలిగించే నీడల వల్ల చంద్ర మరియు సూర్యగ్రహాలు సంభవిస్తాయని చెప్పారు. గ్రహ కాంతి, ప్లానటరీ లైట్, చంద్రుడు మరియు గ్రహాలు ప్రతిబింబించే సూర్యకాంతి ద్వారా ప్రకాశిస్తాయని సరిగ్గా చెప్పారు. భూమి చుట్టుకొలత, ఎర్త్ సర్కంఫరెన్స్, ఎక్కువ ఖచ్చితత్వంతో భూమి చుట్టుకొలతను లెక్కించారు. శాస్త్రీయ పరికరాలు, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్, గ్నోమాన్, శంకు యంత్రం, ఆస్ట్రోనామల్ కొలతకు ఉపయోగించే నీడ పరికరం, కోణాలను కొలిచే పరికరాలు, యాంగిల్ మెజరింగ్ డివైజెస్, ధనుర్ యంత్రం మరియు చక్ర యంత్రం, సెమీ సర్క్యులర్ అండ్ సర్క్యులర్ డివైజెస్ ని అభివృద్ధి చేశారు. నీటి గడియారాలు, వాటర్ క్లాక్స్, సమయాన్ని కొలవడానికి విల్లు ఆకారంలో మరియు స్తూపాకార నీటి గడియారాలను రూపొందించారు. అతని ప్రాథమిక రచనలు అతని కాలంలో మ్యాథమెటిక్స్, ఆస్ట్రోనమీని సేకరించి తరువాత ఇండియన్ ఇస్లామిక్ శాస్త్రవేత్తలను అంటే